ఢిల్లీ అసెంబ్లీ సీట్ల పెంపు చర్చలు జరుగుతున్నాయి. ఇది 2029 ఎన్నికలకు కీలక మార్గదర్శకంగా మారనుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో భారత్-అమెరికన్ వాణిజ్య చర్చలు ప్రస్తుతం వాషింగ్టన్లో జరుగుతున్నాయి. నవంబర్ ముందు ఒప్పందం చేసే ప్రయత్నాలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ వార్తలు. హైదరాబాద్లో నీటి సరఫరా సమస్యలు, హోటల్ తనిఖీలు జరిపారు. పోలీసులు చర్చలు జరిగినవి. నవరాత్రులు ప్రారంభానికి సంబంధించి కొన్ని నగరాల్లో మాంసం, గుడ్లు విక్రయాలు పాటు నిలిపివేశారు. ఇటీవల గొర్రెల కాపరి అడవిలో 4 మృతదేహాలు కనబడ్డాయి. విశేష విచారణలు జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఇతర నేతలపై రాజకీయ చర్చలు, ప్రభుత్వం నిర్ణయాలు కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ వార్తలు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలు మరియు వీసా ఫీజుల పెంపు సమస్య భారత ఐటీ రంగానికి ప్రభావం చూపిస్తున్నాయి. కాంగో దేశంలో మరణకాండ, 52 మంది హత్య చేశారు. ప్రపంచమంతా ఈ ఘటనపై దిగ్భ్రాంతమైంది. భారత్ అమెరికా సంబంధాలు బలోపేతం చేస్తున్నారు. UNGA సమావేశంలో వాణిజ్య, పారిశ్రామిక భద్రతా అంశాలు చర్చించారు. ట్రంప్ జెన్సీ మధ్య భేటీ చిరునవ్వుతో ముగిసిన ఉక్రెయిన్ రష్యా పరిస్థితులను డిస్కస్ చేశారు. ఇజ్రాయెల్ గాజా పరిణామాలపై ఆర్మీ చీఫ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేతృత్వ తాజా ప్రతినిధులతో వార్తల్లో నిలిచారు.